రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తి లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కోసమే కూటమన్న పవన్ పెట్టుబడిదారులను ఉద్దేశించి ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు కానీ భయపడాల్సిన పని లేదని, వైసీపీ పాలకులు మళ్లీ రారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. మంగళగిరిలో పార్టీ శ్రేణుల కోసం పదవి బాధ్యత కార్యక్రమం నిర్వహించిన జనసేనాని పార్టీలో ఉంటూ ప్రభుత్వం ద్వారా పదవులు పొందిన నాయకులకు దిశానిర్దేశం చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్ర సమగ్రతకు భంగం రానియబోనని, ఇందుకు ఎన్ని ఎత్తులైనా వేస్తానని వెల్లడించారు. ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటే అరాచకమే రాజ్యం ఏలుతుందన్న జనసేనాని మరో 15 ఏళ్ల వరకు కూటమి బలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ ని మేము మీకేంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్ తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుందా పార్టీ ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కి తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత. దానికోసం ఎన్ని ఎత్తులైన ఆఖరి అస్త్రం వరకు నువ్వు కూర్చొని ఎంత సయోధ్యతోటి ఎంత సముచితంగా మాట్లాడతావో అన్న దాని మీద నీ స్థాయి ఉంటుంది. డిబేట్ చేయండి విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ప్రాపర్ లాంగ్వేజ్. జనసేన పార్టీలో ఉంటూ ప్రభుత్వ పదవులు పొందిన వారు బాధ్యతాయుతంగా ఉండాలని పవన్ సూచించారు. పార్టీలో ఉండి తప్పుడు సెటిల్మెంట్లు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పదవి ద్వారా ప్రజలకు మంచి చేయాలని సూచించారు. మనకు వచ్చిన పదవి చిన్నదా పెద్దదా అని కాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రధానమంత్రి లాంటి వారు గౌరవం ఇస్తున్నారంటే అది మన ఆశయ బలం వల్లేనని పవన్ స్పష్టం చేశారు. ఈ రోజున ఒక వ్యక్తి వచ్చి నిర్మించాడు జనసేన, అది ఈ రోజు వ్యవస్థ అయింది. రేపొద్దున వ్యవస్థ వ్యక్తులు నిర్మించాలి. అందువల్ల ఏ పదవి కూడా మీరు తక్కువ అనుకోవద్దు. ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి. మీరు ఒకవేళ చేయాల్సి వస్తే అది చాలా మంది కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేయండి. కొన్నిసార్లు ఎవరు లేకుండా మన దగ్గరికి వస్తారు, నేను అర్థం చేసుకోగలను ల్యాండ్ డిస్ప్యూట్స్. కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మన పదవులు అవకాశంగా తీసుకుని దయచేసి అవన్నీ చేయకండి. మనం కనుక కరెక్ట్ చేయకపోతే మనకిను ప్రీవియస్ గవర్నమెంట్ కి తేడా ఏముంటుంది అది మీరు ఆలోచించాలి. నాకు పార్టీ కంటే కూడా ప్రజలు చాలా భద్రత చాలా ముఖ్యం నాకు. సో లా అండ్ ఆర్డర్ మటుకు యూ హావ్ టు గెట్ ఇన్ టు కంట్రోల్. నేను మిస్యూజ్ చేయను. నేను మీరు మిస్యూజ్ చేస్తానంటే చూస్తూ కూడా కూర్చోండి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారకులైన పొట్టి శ్రీరాములు పేరును పోలవరం ప్రాజెక్టుకు పెట్టాలని తాను భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దానిపై కూటమి పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒక చిన్న పార్టీ 2 మండలాలకు ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు దీనికి పెద్ద పేరు పెట్టాలంటే ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే ఇది నా ఉద్దేశం. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నా ఒక్కటి ఉద్దేశం పనిచేయదు. ఇక్కడ అందరి చాలా మంది సమగ్ర కొన్ని కోట్ల మంది కూర్చొని ఎవరెవరి ప్రతినిధులు తీసుకొని నా కోరిక ఇది నా లోపల ఉన్న కోరిక. పోలవరానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు చాలా గొప్పగా. కూటమిలో ఉన్నప్పుడు కొన్ని సర్దుబాట్లు ఇబ్బందులు తప్పవని, వాటిని అధిగమించి నాయకత్వాన్ని నిరూపించుకోవాలని నేతలకు సూచించారు. వచ్చే మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జన్జెడ్ థీమ్తో జరపాలని భావిస్తున్నామన్న పవన్ భవిష్యత్తు తరాలను ఉత్తేజపరిచేలా పార్టీ విజన్ ఆశయాలు ఉంటాయని పేర్కొన్నారు.